హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రశాంతి మినీ వ్లాగ్స్. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. నేనైతే ఈసారి దివాళీ వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. మా వ్లాగ్ చూసేవాళ్ళు అందరూ ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. ఇంకా దివాళీ అనేసరికి క్రాకర్స్ కంపల్సరీ ఉండాలి కదా. దివాళీ అంటే క్రాకర్స్, క్రాకర్స్ అంటే దివాళీ. సో ఆ క్రాకర్స్ మా దగ్గర ఉన్నాయన్నమాట. ఇంకా ఆ క్రాకర్స్ అన్నీ నేను ఎండలో పెట్టేశాను, బాగా కాలాలని చెప్పి. మంచిగా ఒక 2 అవర్స్ ఎండలో పెట్టామన్నమాట. సో చూడండి, అగ్గి పుల్లలు, కాకర పువ్వొత్తులు, తాళ్ళు, పాంబిళ్ళలు, లక్ష్మీ బాంబులు, సేమ్ టపాస్కాయలు, ఇంకా భూచక్రాలు, విష్ణు చక్రాలు, చించుబుడ్డీలు, ఇవన్నీ క్రాకర్స్ కూడా ఉన్నాయి. సో మేమైతే ఈసారి దివాళీ ఫెస్టివల్ని మా హాస్టల్లోనే జరుపుకున్నాం. సో ఇంకా ఈవినింగ్ అవ్వగానే మా రూమ్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకున్నాము. తర్వాత ఇంకా ఫెస్టివల్కి ఇంటి దగ్గర లేము అని చెప్పి చాలా బాధపడ్డాం అండ్ మిస్ అయ్యాం కూడా. సో అలా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మేము ఇక్కడ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. సెలబ్రేట్ చేసుకుంటే ఆ మిస్ అయిన ఫీలింగ్ ఉండదని చెప్పి ఇంకా రూమ్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మా రూమ్లో అయితే ఒక చిన్ని వినాయకుడి ఫోటో అయితే ఉంది. మా రూమ్లో ఉండే ఒకే ఒక్క దేవుడి ఫోటో, బుజ్జి వినాయకుడి ఫోటో ఒకటి ఉంది. ఇంకా దాన్ని చూపిస్తున్నాను మీకు. దానికే పూజ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను రెడీ అవుతున్నా. గెట్ రెడీ విత్ మీ చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ అయితే సీరం రాసుకున్నాను. సో ఈ సీరం వల్ల యూజ్ ఏంటంటే మనకి ఏమైనా పోర్స్ ఉన్నా ఇంకా స్కిన్ స్మూత్నెస్ కోసం యూజ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను నివ్యా మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను. ఇది కూడా ఆయిల్ స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. నాదైతే చాలా ఆయిల్ స్కిన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్ లేకపోతే అస్సలు నా ఫేస్కి ఏదో లోటు అనిపిస్తుంది నాకైతే. డే టైం కాదు కదా, నైట్ టైం ఎందుకు రాస్తున్నాను అనుకోకండి. నైట్ టైం అయినా సరే, డే టైం అయినా సరే నాకు ఈ సన్ స్క్రీనే మేకప్ గ్లోని ఇస్తుంది. చూసారా ఎలా మెరిసిపోతున్నాను. అండ్ ఈ బుజ్జి చిట్టి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటున్నాను. చాలా క్యూట్ ఉంటాయి. బటర్ఫ్లై ఇయర్ రింగ్స్ నా ఫేవరెట్ అనమాట. సో ఇవి పెట్టుకున్న తర్వాత ఇంకా బొట్టు పెట్టేసుకుంటున్నా, లేకపోతే అసలు ఫేస్కి లుక్ ఉండదు. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ పెట్టుకుంటున్నాను. లిప్స్టిక్ పెట్టుకున్న తర్వాత దాంతోనే చిన్న బ్లష్ వేస్తున్నాను ఫేస్కి. మంచి లుక్ వస్తుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. సో చూసేయండి, నా ఓవరాల్ లుక్ ఇదనమాట. చాలా సింపుల్గా నీట్గా రెడీ అయిపోయాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాచ్ పెట్టుకుందాం. వాచ్ పెట్టుకున్న తర్వాత ఇంకా ఓవరాల్ లుక్ చూపిస్తున్నాను మీకు. దుప్పట్టా వేసేసుకున్నాను. అన్నీ ఉన్నా సరే నాకు ఇంకా ఏదో ఒకటి తక్కువైంది అని అనిపించింది. అదేంటంటే అది కుంకుమ. సో కుంకుమ పెట్టేసుకున్నాను. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత సో బ్లింకిట్లో మా ఫ్రెండ్ అయితే ఫ్లవర్స్ అండ్ క్యాండిల్స్ ఆర్డర్ చేసింది. ఇంకా క్యాండిల్స్ అనేవి లేకపోతే దివాళీ ఫెస్టివల్ లాగా అనిపించదు. సో ఇంకా ఫ్లవర్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. మంచిగా అనిపించింది మాకు కూడా. వాడిపోయిన పువ్వులు ఇవ్వకుండా ఫ్రెష్ ఫ్లవర్సే ఇచ్చాడని. ఇంకా రకరకాల ఫ్లవర్స్ అయితే మాకు వచ్చాయి. బంతిపూలు, చామంతి పూలు అండ్ రోజెస్. వాటితో పాటు ఈ క్యాండిల్స్ కూడా మొత్తం 50 ఇచ్చారనమాట. అండ్ మేము వచ్చేసి మా రూమ్లో ఉన్న ఒక బుజ్జి వినాయకుడి ఫోటోకి ఇంకా మేము పూజ చేసుకుంటున్నాము. ఫ్లవర్స్ పెట్టుకోవడానికి ఇంకా అవకాశం లేక అలా ప్లాస్టర్ వేసేసి ఇంకా పెట్టేశామన్నమాట. అండ్ మన బుజ్జి వినాయకుడికి చిన్న బొట్టు కూడా పెట్టాము. ఇంకా అగరబత్తులు వెలిగించి హారతులు కూడా ఇచ్చామన్నమాట. అండ్ హారతి ఇవ్వడానికే ఈ ప్లేట్లో ఇంకా ఈ ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి డెకరేట్ చేద్దామని మేము ఫిక్స్ అయ్యాము. ఇంకా మా ఫ్రెండ్ అయితే డెకరేట్ చేస్తుంది మంచిగా. అసలు బతుకమ్మనా దివాళీనా అన్న థాట్ వచ్చింది మాకే. కానీ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇలా మంచిగా డెకరేట్ చేసుకున్నాము. ఇది ఒక హారతి ప్లేట్ అనమాట. హారతి ప్లేట్ లాగా తీసుకొని ఈ దీపాలు పెట్టేసి ఇంకా వీటితోనే హారతి ఇచ్చాము మేమైతే. ఇంకా మాకు వచ్చిన శ్లోకాలు, స్తోత్రాలు అన్నీ చదువుకొని ఇంకా మంచిగా ఉండాలి దేవుడా అని చెప్పేసి దండం పెట్టుకొని ఇంకా మేడపైకి అయితే మేము వెళ్ళిపోతున్నాము. ఇంకా మా ఫ్రెండ్ ఈ క్యాండిల్స్ పట్టుకొని పైకి వెళ్తుంది. నెక్స్ట్ నేను వచ్చేసి క్రాకర్స్ బాక్స్ పట్టుకొని నేను మేడపైకి వెళ్తున్నాను. ఇంకా పైకి వెళ్ళి చూసినప్పటికీ ఎంత చీకటిగా ఉందంటే అసలు అమావాస్య అంటే అమావాస్యలా ఉంది. చాలా చీకటిగా ఉంది. ఇంకా ఈ క్యాండిల్స్ అనే వాటితోని మేము రెడీ చేస్తున్నాం అనమాట. సో ముగ్గేసి దీపాలు పెట్టడానికి మా దగ్గర అయితే ఏ పిండి లేదు. సో ఇలా క్యాండిల్స్ అండ్ ఫ్లవర్స్తోనే ఇలా డెకరేట్ చేసుకొని మంచిగా ఉంచుకున్నాం. సో ఇంకా దీపాలు పెట్టేసాం. అమ్మాయిలం మేమున్నాం. అమ్మాయిలు దీపాలు ఉంటే ఖచ్చితంగా స్టిల్స్ దిగాల్సిందేని ఇంకా ఫోటోల కోసం ఇంకా ఒక్కొక్కరం స్టార్ట్ చేసాం.
ఇంకా క్రాకర్స్ కాల్చడం స్టార్ట్ చేసేసామన్నమాట. మా ఎంజాయ్మెంట్ అంతా మీరు కూడా చూసేయండి. అండ్ ఫైనల్గా అన్ని క్రాకర్స్ కాల్చేసిన తర్వాత మన ఫేవరెట్ పాము బిళ్ళలు అనమాట. ఈ పాము బిళ్ళలు కూడా వెలిగించేసాము. మా ఫ్రెండ్ నేను పోటీ పెట్టుకొని ఎవరిది పెద్ద పాము వస్తే వాళ్ళదే విన్ అనమాట. సో అలా కాంపిటీషన్ పెట్టుకొని ఫైనల్గా ఈ పాము బిళ్ళలతో మా దివాళీ అనేది క్లోజ్ చేసేసాం. సో ఈరోజు మా దివాళీ ఈ క్రాకర్స్ అన్నీ కాల్చేసిన తర్వాత ఇంకా ఎండ్ అయిపోయింది. ఫైనల్గా కిందకు వచ్చినప్పటికీ మా ఫ్రెండ్ బోర్లు గార్లు ఆర్డర్ చేసి నాకు సర్ప్రైజ్ ఇచ్చింది. అసలు ఇప్పుడు కంప్లీట్ ఫెస్టివల్లా అనిపించింది. సో మా సెలబ్రేషన్స్ చూసారు కదా. డూ ఫాలో ఫర్ మోర్. బాయ్ బాయ్.